పనిచేస్తున్నాం. ఏమన్నా ఇంట్రెస్ట్ హైదరాబాద్ ఉన్నాయి. లిస్ట్ నెంబర్ 1 సీరియల్ నెంబర్ 263 మా డ్రైవరు ద్వారా కలుగుతున్నారు. వర్కింగ్ మెంబర్స్ హైదరాబాద్లో పనిచేస్తున్న వాళ్ళకి సంక్షేమ సంఘం ట్రెజరీగా పనిచేస్తుంది. నా పేరు టిఏ శ్రీనివాసులు. నాకు ఒక పాప బాబు. బాబుకు మ్యారేజ్ అయిపోయింది. బాబు కావాలి. నంబర్ వచ్చి 414. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో పనిచేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెటర్ రావడం ధన్యవాదాలు. బెంగళూరులో ఉన్న అమ్మాయి ఎవరైనా కావాలని అంటున్నారు. ఇందాక చెప్పారు కదా అమ్మాయి బెంగళూరులో ఉందని. అది అబ్బాయి జాబ్ బెంగళూరులో చేస్తున్నాడు. బెంగళూరులో చేస్తున్న అమ్మాయి ఎవరైనా ఉంటే చేసుకున్నాను వాళ్ళు అనుకుంటున్నారు. డిస్ప్లేలో ఉంటుంది కదా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. శ్రీనివాస్ అండి నా పేరు. అబ్బాయి నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. 2 అబ్బాయి కోసం నేను సంబంధం పెడతాను. ఫస్ట్ తెలిసి ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాను. రీసెంట్గా ఈరోజు చేశాను. మా అబ్బాయి ఎక్స్పెన్సర్లో 4 years నుంచి పనిచేస్తున్నాడు. సీనియర్ ఇంజనీర్గా. మాది రాజమండ్రి నుంచి మా ఫ్యామిలీ వచ్చిందంటే మేము దగ్గర 35 years నుంచి ఇక్కడ కాబట్టి ఎవరైనా అమ్మాయి ఉంటే మాకు హైదరాబాద్లో జాబ్ చేస్తున్న అమ్మాయి ఇది సాఫ్ట్వేర్ ఎవరైనా ఉద్యోగం చేసే అమ్మాయికి మాకు కావాలి. ఎవరైనా ఉంటే కనుక చెప్పండి. మా నెంబర్ వచ్చేసి 944-087-087. థ్యాంక్ యూ. సార్ సీరియల్ నెంబర్ 410 చూడండి సార్. 410 సార్. అది సీరియల్ నెంబర్ 410. బుద్ధి రాజేష్ కుమార్ అండి. బుద్ధి రాజేష్ కుమార్ బుద్ధిగా ఉన్నాడు, బుద్ధిగా ఉంటాడు కూడా. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఎంబీఏ సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ గా చేస్తున్నారు ఇక్కడ హైదరాబాద్ లో. నా పేరు చోళ రాజేశ్వర్. దేవాంగ సంక్షేమ సంఘం హైదరాబాద్ కోటికి జనరల్ సెక్రటరీగా సేవలు అందిస్తున్నాను. ఈ దేవాంగుల వివాహ పరిచయ వేదిక ఇది 42వ వివాహ పరిచయ వేదిక. గత 20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరానికి 2 సార్లు చేస్తూ ఉన్నాము. ఈరోజు సంవత్సరం ఇక్కడ చేస్తున్నాము. ఇంతవరకు కొన్ని వేల జంటలకు కూడా మేము ఇక్కడ కనుకోవడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, తమిళనాడు, మళ్ళీ జార్ఖండ్ నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన దేవాంగ సభ్యులు, దేవాంగ బంధువులు అందరూ వచ్చేసి ఈ వివాహ పరిచయ వేదికలో పాల్గొంటున్నారు. ఇది చాలా దిగ్విజయంగా కొనసాగుతుంది. భవిష్యత్తులో కూడా ఇలాగే కంటిన్యూ చేస్తాము. మా యొక్క దేవాంగుల యొక్క ఆశీర్వాదము మరి వారి యొక్క సహాయ సహకారాల అండదండలతో నిర్విఘ్నంగా ఇలాగే కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మా మిత్రుడు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ మన జానా వెంకటేశ్వరరావు గారు కూడా దీన్ని మెయిన్గా వివాహ పరిచయ వేదిక నేనే చేస్తూ ఉంటాడు ఎవ్రీ ఇయర్. ఈయన కూడా ఒక నిమిషం మాట్లాడాలని మాట్లాడుకుంటున్నాను. వివాహ వేదిక సంవత్సరానికి 2 సార్లు చేస్తున్నామండి. చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. వచ్చిన వాళ్ళు కూడా అందరూ చాలా ఆనందపడుతున్నారు. వాళ్ళకి చాలా సంబంధాల గురించి వివరాలు తెలుస్తున్నాయి. ఓకే. ఒకప్పుడు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని అనేవారు, కానీ ఇప్పుడు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ సంఘాలు. మనం ఎంతో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. మేము జస్ట్ నామినల్ ఫీజు తోటి మొత్తం వివరాలు, పిల్లల వివరాలు అన్నీ వాళ్ళకి బుక్స్ ఇచ్చేస్తుంటే తర్వాత వాళ్ళు తెలుసుకుని అందరూ సంబంధాలు కుదుర్చుకుంటున్నారు. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారండి. చాలా సంతోషం. ఓకే. జై దేవాంగ, జై జై దేవాంగ, జై దేవాంగ.